అమ్మా సొదమ పట్టణం అగ్నిగుండముల చేత కాలిపోబోతుందమ్మా, వెనక్కి తిరిగి చూడొద్దమ్మా, మాతో పాటు వచ్చేయమ్మా అని మామూలుగాన చేతులు పట్టుకొని మరి దేవదూతలు ముందుకు తీసుకెళ్తుంటే అసలు కాలిపోతుందో లేదో, వీళ్ళు చెప్పింది నిజమో కాదో అని ఏం చేసింది, వెనక్కి తిరిగి చూడనే చూసి. అటు పిల్లలకి ఉపయోగకారి కాకపోయింది, అటు యజమానికి కూడా ఉపయోగకారి కాకపోయింది. లోకాస్తులు ఎప్పుడైతే మనలోకి వస్తాయో మన అభివృద్ధి, మన ఎదుగుదల, మన ఫలింపు అన్నిటికీ కత్తెర వేయబడిపోతుంది. ఇప్పటికి ఎంత సంపాదనలో ఉండాల్సింది, ఇప్పటికి ఎంత వృద్ధిలో ఉండాల్సింది, ఇప్పటికి ఎన్ని ఉన్నతమైనవి సాధించి ఉండాల్సింది. కుర్రవాడు చెప్తా ఉన్నాడు, అన్నా నేను చేసే ఉద్యోగం అంత డబ్బులతో కూడిందన్న, జీతంతో పని లేకుండా ఎంత వచ్చేసేదో నా చేతికి సాయంత్రానికి. నా చేతులలో సమృద్ధి నిండుతూ ఉన్న దినాలలో నేను కంప్లీట్ గా జల్సాలు 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 చేసేసి నాకు ఇష్టం వచ్చినోడు కల్లా ఫోన్ చేసేవాడిని. అలానా రెస్టారెంట్కి వెళ్దాంరా, అలానా బార్కి వెళ్ళి కూర్చుందాంరా, అలానా సినిమాకి వెళ్ళిపోదాంరా, అలానా టూరిజం ప్లేస్ కి వెళ్ళిపోదాంరా అని వాళ్ళు అడగకపోయినా 10 మందిని పోగు చేసుకొని నేను ఏదో మెహర్బానితనంగా పేరు కోసము నాకు దేవుడిచ్చిన రాబడంత జల్సాలకే వాడేశాను. ఇప్పుడు నా ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు కుటుంబ ఖర్చులకే నా ఆదాయం చాలట్లేదు. ఆ రోజు నేను పిలవగానే 10 మంది కాదు 20 మంది వచ్చి నా చుట్టూ ఏగలు మూస్తున్నట్టు ఉండేవాడు. ఇప్పుడు ఎవరినైనా ఒక చిన్న పని మీద రండిరా అని అంటే ఆ రోజు నా చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక్కడు కూడా వచ్చి నా ప్రక్కన నిలబడలేదు. దేవుడు నాకు సమృద్ధి ఇచ్చిన దినాలలో లోకానికే వాడేశాను. నేను ఎంత వృద్ధి చెందాల్సింది, ఇప్పటికి ఎంత ఆశీర్వదింపబడాల్సింది. ఇప్పటికి ఎందుకు జీవితం అరకొర జీవితం అయిపోతుంది, ఎందుకు జీవితం లేమిడి జీవితం అయిపోతుంది, ఎందుకు ఆర్థిక పరిస్థితులు చితికిపోతా ఉన్నాయి? కారణం ఏంటంటే రాజమార్గములో ఉండాల్సిన నీవు కుడికి తిరిగిపోయావు, ఎడమకు తిరిగిపోయావు. ఇదిగో రాజమార్గములో ఉండాల్సిన నీవు పొలము అనే లోకంతో సంబంధం పెట్టేసుకున్నావు.